అందరికీ నమస్కారం. వైసీపీ హయాంలో తిరుమలలో ఎటువంటి దారుణాలు జరిగాయి అనేది ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుత ఎవరైతే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడటం జరిగింది. ఏమనంటే గత వైసీపీ హయాంలో జరిగినటువంటి దారుణాలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే బయట పెడతామని మాట్లాడారు. ముఖ్యంగా సాక్షి మీద 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా అయితే వేయటం జరిగింది. ఎందుకు పరువు నష్టం దావా వేశారు అంటే ఇటీవల కాలంలో సాక్షిలో కొన్ని కథనాలు ప్రచురించారు. సో ఆ కథనాలు వ్యక్తిగతంగా అటు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు మీద, అలాగే టీటీడీ మీద కొంత అపోహలు చెలరేగే విధంగా, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని కథనాలు అయితే సాక్షి పత్రికలో వండి వార్చడం జరిగింది. ఒకసారి కాదు 2-3 సార్లు పత్రిక మీద కథనాలు అయితే రాశారు. సో గత నెల 10-14 తారీఖుల్లోనే ఎప్పుడో రాసినట్టున్నారు. సో ఆ కథనాలకు సంబంధించి సాక్షి తరువాత ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సో అక్కడ జరిగినటువంటివన్నీ కూడా తప్పులు. అవే అక్కడ దాకా ఎందుకు, 2 రోజుల క్రితం కూడా సాక్షి వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో ఒక పోస్ట్ వేశారు. ఏమని? టీటీడీలో భక్తులు గందరగోళానికి గురయ్యారు, టీటీడీ చేసినటువంటి అంటే అర్థం కాని వివరణల వల్ల, అర్థం కాని సమాచారం వల్ల వీళ్ళంతా కూడా గందరగోళానికి గురయ్యారు, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి వైసీపీ అఫీషియల్లో కూడా వేశారు. సో టీటీడీ ఏం చేసింది, దానికి సంబంధించిన వీడియో ఫుటోస్, సీసీటీవీ ఫుటోస్ విడుదల చేసింది. సో అక్కడ ఎటువంటి గందరగోళానికి గురి కాలేదు. భక్తులు రద్దీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు టికెట్ల కోసం ఒక్కోదాని కోసం వేగంగా వెళ్ళినమాట వాస్తవం. బట్ అక్కడ గందరగోళానికి గురయ్యారు, టీటీడీయే గందరగోళం సృష్టించే విధంగా ప్రకటనలు చేసింది అనేది పూర్తిగా అవాస్తవం. ఎక్కడా కూడా అలాంటి ప్రకటనలు టీటీడీ చేయలే. సో దాన్ని వండివార్చారు. సో ఇలా తెలియకుండా టీటీడీ మీద కొంచెంగా నెగిటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. దానిలో భాగంగానే సొంత పత్రిక కాబట్టి ఏం రాసినా చెల్లుతుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ టీటీడీ మీద వరుస కథనాలు రాస్తే దానికి సంబంధించి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావానైతే బిఆర్ నాయుడు గారు వేశారు. ఇందాక మాట్లాడుతూ కూడా ఆయన చెప్పాడు, ఏదో ఉడత బెదిరింపులు చేస్తున్నారు, నన్ను వేస్తే నేను అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ విషయాన్ని వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో పరువు నష్టం మీతో కట్టిస్తాను, లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి బిఆర్ నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళు రాసేది ఒక రకంగా రాష్ట్రంలో సరే సాక్షిని 5 మంది చదివినా 10 మంది చదివినా వీళ్ళు సృష్టించే అన్ని కూడా ఏంటంటే అపోహలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలు తాట్లాడటం. రాజకీయాలు వేరు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, లేదా ఇంకొక పార్టీ నాయకుల మీద విమర్శలు చేయండి, అది వేరే విషయం. బట్ టీటీడీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం కదా. సరే సిట్ విచారణ జరుగుతుంది, అది జరిగిన తర్వాత దాని ఆధారాలు బయటకు వస్తాయి అనుకోండి. కాకపోతే నమ్మారు కదా. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద హిందువులో కొంత వ్యతిరేకత ఏర్పడిన మాట వాస్తవం. సో దాన్ని కప్పిపుచ్చటానికి, సో దాన్ని డైవర్ట్ చేయడానికి, లేదు మా హయాంలో కంటే చంద్రబాబు హయాంలోనే ఎక్కువ జరుగుతుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. సో బిఆర్ నాయుడు గారు ఎక్కడా కూడా తగ్గే అవకాశం లేదని చెప్పి 10 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ పత్రికకి అయితే పరువు నష్టం దావా నోటీసులు కూడా పంపారు. దానికి మరి సాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి. వాళ్ళు కోర్టులో తేల్చుకుంటామని వస్తారా, లేదా బహిరంగ క్షమాపణ చెప్తారా, దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడతారా అనేది చూడాలి. దీంతో పాటు ఆ టీటీడీలో జరిగినటువంటి అవినీతి గురించి కూడా బయట పెట్టారు. మొక్కుకుంటారు కదా, నాకు పిల్లడు పుట్టినా పిల్ల ఆ ఎత్తు మేము దేవుడికి దోపిడీ లాగా ఇచ్చుకుంటామని చెప్పి, నిలువు దోపిడీ అది అంటారు, ఇచ్చుకుంటామని చెప్పి మొక్కుకుని ఆ పిల్లలను తీసుకొచ్చి అంత మొత్తంలో పిల్లవాడి బరువుకి సమానంగా, లేదా పిల్ల బరువుకి సమానంగా చిల్లర పోస్తారు. సో దాన్ని టీటీడీకి ఇచ్చేస్తారు. సో అలాంటి దాంట్లో కూడా దాదాపు 100-200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట. అంటే ఓన్లీ కేవలం ఈ నిలువు దోపిడీ అనేది ఏదైతే ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఆ నిలువెత్తు ఆ చిల్లర రూపంలో ఇస్తారో దాంట్లో కూడా 100 కోట్లు 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట. అలాగే ఎవరి పేరు మీద ఎన్ని టీటీడీలో దొంగ టికెట్లు తీసుకుని దర్శనాలు చేసుకున్నారనే సమాచారం కూడా నా దగ్గర ఉందని చెప్పారు. ఇక ఆ రోజా గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. రోజా కూడా దర్శన టికెట్లను 5,000కు 10,000కు ఎంతకో అమ్ముకుంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి బిఆర్ నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ హయాంలో తిరుమలలో ప్రతిదీ దోపిడీయే జరిగింది. ఏడుకొండలవాడి దగ్గర ప్రతిదీ దోపిడీగానే చూశారు తప్ప భక్తితో ఎక్కడా చూడలా. వాస్తవానికి ఆ కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదా ఇంకోళ్ళు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అసలు వాళ్ళు క్రిస్టియన్ అనే వాదన ఒకటి ఉంది. సరే ఇప్పుడు అది తెర మీదకి తీసుకురావట్లేదు, ఎందుకంటే అది ఇప్పుడు అసందర్భం కాబట్టి. అదైతే బిఆర్ నాయుడు గారు స్వయంగా ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. సో వాళ్ళందరూ క్రిస్టియన్స్, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్ చేస్తే ఏం చేస్తారని ఆయన బహిరంగ వ్యాఖ్య చేశారు అనుకోండి. బట్ నేను దాని గురించి అయితే పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ
వైసీపీ హయాంలో మట్టికి తిరుమలలో అన్ని గందరగోళాలే. అన్నప్రసాదం దగ్గర మొదలు పెడితే, దర్శనాల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ గందరగోళమే, ప్రతి దాంట్లోనే అవినీతి. ఈవెన్ వీళ్ళు ఎందుకు వైసీపీ మంత్రులే అవినీతి చేశారు, ఆ టికెట్లు అమ్ముకున్నారని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అలాగే ఆ టీటీడీలో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, అక్కడ పెట్టుకుని అమ్ముకుంటారు కదా. సాధారణంగా దానికి ఆ చలానా ఎంత ఉంటుందంటే 500, 1000, 2000 అలా మాత్రమే ఉంటుంది. అది నెలకు 2000కి అలాగే మొత్తానికి తక్కువే ఉంటుంది. చిన్న చిన్న చిల్లర దుకాణాలు, మన భాషలో చిల్లర దుకాణాలు అంటాం. సో అలాంటి చిల్లర దుకాణాలు పెట్టుకుని అమ్ముకోవడానికి కూడా ఒక్కొక్క దుకాణం దగ్గర 2-3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారట. 2-3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నది స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. వాళ్ళు లబోదిపోమంటున్నారంట అంతంత తీసుకుంటే వాళ్ళ దగ్గర. ఒక చిల్లర దుకాణం దగ్గర ఏదో పువ్వులు, కొబ్బరికాయలు ఇలాంటి చిన్న చిన్నవి అమ్ముకుంటారు కదా, లేదా అగరబత్తులు, ఇలా దీపారాధనకు సంబంధించిన సామాను, ఇలాంటి చిన్న చిన్న సామాను అనుకునే షాపుల దగ్గర కూడా 2-3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట. మరి కరుణాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇది జరిగింది. కరుణాకర్ రెడ్డి తీసుకున్నాడా లేదా ఎవరైనా తీసుకున్నారా? తీసుకుంటే ఎవరు ఎంత పంచుకున్నారు? సమాధానం చెప్పాలి ఆయన. మాట్లాడితే టీటీడీ మీద విమర్శలు చేస్తున్నారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మీ భాగవతం అంతా తెలుసు కదా. ఆయన ఆధారాలు కూడా బయట పెడతా అన్నాడు. లేదా కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేయొచ్చు, బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తానే ఆధారాలు బయట పెడతాడు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళనే తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిపిస్తాడు ఆయన. మీ దగ్గర సాక్షి ఛానల్ ఉంది కాబట్టి మేమేం మాట్లాడినా చెల్లుద్దంటే ఆయనకి ఛానల్ ఉంది, ఆయన తీసుకొచ్చి బాధితులను ఎదుర్కొంటూ కూర్చోబెడతారు. తర్వాత తలదించుకోవాల్సింది మీలే. తిరుమల టికెట్లు ఒక నాయకులై ఉండి సరే ఎవడో ముక్కు మొహం తెలియనోడు డబ్బుల కోసం కొక్కుర్తు పెడితే ఒక అర్థం ఉంది. వైసీపీలో కీలకంగా మెలిగే నాయకులు కూడా తిరుమల టికెట్లు, దర్శనం టికెట్లను అమ్ముకున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం ఇది. కనీసం సొంత పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళకు కనీసం ఇవ్వకుండా టికెట్ని 5,000కు 10,000కు అమ్ముకున్నారు ఒక్కొక్క దర్శనాన్ని అంటే ఎంత నీచం ఇది. రోజా హయాంలో అదే జరిగింది, స్వయంగా అదే చెప్తున్నాడు ఆయన. వైసీపీలో జరిగిన అవకతవకలన్నీ కప్పిపుచ్చడానికి ఇప్పుడు టీటీడీ మీద నిందలు వేయటం, ఆధారాలు లేని నిందలు. ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నోటీసులు పంపారు, పరువు నష్టం నోటీసులు పంపారు. దానికి చెప్పాలి, పరువు నష్టం నోటీసులు సాక్షికి ఏం కొత్త కాదు. గతంలో నారా లోకేష్ కూడా వేశారు పరువు నష్టం నోటీసులు. చిన్నబాబుకి చిరుతిళ్ళు అని రాశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఏదో ఎయిర్పోర్ట్లో తిని ఖర్చు పెట్టాడని రాశారు. వాస్తవానికి ఏంటంటే సాక్షి ఎక్కడ దొరికిపోయిందంటే ఆ డేట్లో అసలు నారా లోకేష్ ఇండియాలోనే లేడు. ఆ డేట్లో నారా లోకేష్ ఇండియాలోనే లేడు. అలాంటి కనీసం వార్త రాసేటప్పుడు ఆ డేట్లో లోకేష్ ఇండియాలో ఉన్నాడా లేదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదా అనేది కనీసం ఆలోచించకుండా వార్త రాసింది సాక్షి. దానికి సంబంధించి నారా లోకేష్ 100 కోట్లకి ఎంతకు వేసాడు పరువు నష్టం. సో అది ఆల్రెడీ కేసు కూడా ట్రయల్స్ 3-4 ట్రయల్స్ కూడా అయినాయి. నారా లోకేష్ స్వయంగా కోర్టుకి హాజరయ్యాడు. రేపో మాపో నాకు తెలిసి తొందరలో నా కేసు క్లియరెన్స్కి వస్తుంది. భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా అవకాశం లేదు, కోర్టులో తేల్చుకోవాల్సింది వాళ్ళు. ఆ రోజు నోటీస్ ఇచ్చి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పమంటే సాక్షి చెప్పలా. మనం అధికారంలో ఉన్నాక మనల్ని ఎవడేం పీకుతాడు అనుకున్నారు. బట్ 100 కోట్ల రూపాయలకి నారా లోకేష్ పరువు నష్టం దావేసి ఈరోజు కోర్టులో నడుస్తుంది. ఈరోజు మళ్ళీ బిఆర్ నాయుడు గారు కూడా 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావేశాడు. ఆయన వ్యక్తిగతానికి భంగం కలిగించారు, భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రాశారు. అన్నీ అసత్య కథనాలే, దేనికి ఆధారం ఉండదు, అన్ని కల్పితాలు, ఊహలు. ఏదైనా మాట్లాడితే గతంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి కరుణాకర్ రెడ్డిని తీసుకురావటం, చిల్లర దుకాణాల దగ్గర చందాలు వసూలు చేసినటువంటి, డబ్బులు వసూలు చేసినటువంటి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం నీచంగా లేదు. తిరుమలలో టికెట్లు అమ్ముకున్నటువంటి రోజా లాంటి వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడటం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని ఉన్నప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు కావాలని తిరుమల దర్శనం చేసుకుని అదే కోణ మీద రాజకీయాలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? తిరుమలను అపవిత్రంగా మార్చాలి, ఆ నిందను కూటమి మీద వేయాలి, బిఆర్ నాయుడు గారి మీద వేయాలి. ఎందుకనంటే ఆయన చైర్మన్గా ఉండటం వీళ్ళకి గెట్టట్లా, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉంటే వీళ్ళకి గెట్టట్లా. ఎందుకని? ఆయన కూపీలన్నీ బయటకు లాగుతున్నాడు, ఆయన ఉంటే వీళ్ళ ఆటలు సాగు. ఆయన వచ్చిన తర్వాత టీటీడీలో అందరూ ఆటలు కట్ చేశాడు ఆయన. గతంలో వైసీపీ హయాంలో అంటే తందాన అన్న వాళ్ళు అందరూ తోకలు కట్ చేశాడు ఆయన. కాబట్టి వీళ్ళకి బిఆర్ నాయుడు గారు అంటే కుదరదు. గతంలో గోవుల విషయంలో కూడా అదే దారుణంగా వ్యవహరించారు. సాధారణంగా రికార్డులు చెబుతున్నాయి, వైసీపీ హయాంలో కూడా ప్రతి నెల కొన్ని గోవులు చనిపోయాయి. సో అలా ప్రతి నెల చనిపోయే గోవులను ఇన్ని సంఖ్యలో గోవులు చనిపోయాయని అసత్య కథనాలు, ఒక్కదానికి కూడా ఆధారం ఉండదు. తర్వాత టీటీడీ మొత్తం ఆ గోశాల మొత్తాన్ని వీడియోలు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ప్రతి నెల సాధారణంగా గోవులు ఎన్నైతే చనిపోతాయో అంతకంటే తక్కువ చనిపోయాయి తప్ప ఎక్కువ చనిపోలేదే. మళ్ళీ మేత లేదని పచ్చి అబద్ధం. దేనికి ఆధారాలు ఉండవు, అన్నిటినీ రాజకీయంగా వాడుకోవటమే. ఇదంతా టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దొరికేశాడు, కల్తీ నెయ్యి విషయంలో దొరికేశాడు. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, అందులో నో డౌట్. తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడలేం, కానీ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని పరిణామాలు వేరే ఉంటాయి అనుకోండి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి
అంతకంటే పెద్ద, ఇప్పుడు చిన్న గీత ఒక గీత ఉందండి, అది చిన్న గీతగా ఉండాలంటే దానికంటే ఒక పెద్ద గీత గీయాలి. అందుకని టీటీడీ మీద పదే పదే విమర్శలు చేసి ఈ కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేయొచ్చు, ఈ దొంగ టికెట్లు అమ్ముకున్న దాన్ని డైవర్ట్ చేయొచ్చు, చిల్లర షాపుల దగ్గర లంచాలు వసూలు చేసిన దాన్ని డైవర్ట్ చేయవచ్చు, టీటీడీ టికెట్లు అమ్ముకున్న దాన్ని డైవర్ట్ చేయొచ్చు. కాబట్టి వైసీపీ పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. టీటీడీ కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగింపుల విషయం దగ్గర మొదలుపెట్టి టీటీడీలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం వరకు అన్ని విషయాలలో కూటమి ప్రభుత్వం కావచ్చు, చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కావచ్చు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతెందుకు, మీరు టీటీడీకి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దర్శనానికి వెళ్ళిన వాళ్ళని, ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడగండి. ఎంతో కొంత మెరుగుపడిందా, తరుగుపడిందా? ఆన్లైన్ లేదు, దర్శనానికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు, ప్రతి 6 నెలలకి 3 నెలలకి ఏడాదికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వైసీపీ హయాంలో వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒకసారి అడగండి, సౌకర్యాలు మెరుగైనా లేదా? వైసీపీ హయాంలో క్యూ లైన్లో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, వైసీపీ హయాంలో క్యూ లైన్లో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, పిల్లలకి పాలు కానీ బిస్కెట్లు కానీ ఇచ్చేవాళ్ళు లేడు, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు. ఎన్నిసార్లు ఆర్తనాదాలు పెట్టల తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్తులు ఇలాంటి దారుణమైన దర్శనం మేము ఎప్పుడు చూడలేదని వాపోయారు. గతంలో మనం వీడియోలు చూసాం. కానీ ఇప్పుడు ఎక్కడ ఆ పరిస్థితి లేదే. గతంలో కూడా వైసీపీకి చెందినటువంటి కొంతమంది చేత అన్నప్రసాద సత్రంలో ఏదో జరిగిపోయింది, వీళ్ళు భోజనం పెట్టట్లేదని హడావిడి చేయించి తర్వాత విజిలెన్స్ అధికారులు పట్టుకుని నిలదీస్తే బహిరంగ క్షమాపణ చెప్పారు. వాళ్ళు తప్పు మాదేనని బహిరంగంగా ఒప్పుకున్నారు. వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంతా మళ్ళీ తీసుకుని టీటీడీలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళు పట్టుకుంటే అప్పుడు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాడు. వదిలిపెట్టలేదు, కేసులు నమోదు చేశారు అనుకుంటే అది వేరే విషయం. ఇలా అడుగు అడుగునా టీటీడీని భద్రం చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ఆటలు సాగవు. బిఆర్ నాయుడు గారు ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగవు. బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు సాక్షికి చేసినటువంటి 10 కోట్ల రూపాయల పరువు నష్టానికి సంబంధించి మరి భారతీరెడ్డి సమాధానం చెప్పుద్దా, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు? చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పత్రికలు ఇద్దరిదే కదా. తెర ముందు జగన్మోహన్ రెడ్డి ఉంటే తెర వెనక భారతీరెడ్డి ఉంది, అంతే కదా. సో వాళ్ళిద్దరిలో ఎవరు సమాధానం చెప్తారో బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. గతంలో నారా లోకేష్ మీద రాసినటువంటి 10 కోట్ల 100 కోట్ల దావాకి సంబంధించి ఈ రోజు వరకు దిక్కు దివాణం లేదు. కానీ లోకేష్ ఏం వదిలిపెట్టల. కాబట్టి వైసీపీ కుట్రలను ఎప్పటికైనా గమనించాలి. కేవలం హిందువులలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసి హిందువులను తప్పుదోవ పట్టించి కూటమి ప్రభుత్వం మీద యాంటీ క్రియేట్ చేయాలి అనేది వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర. బట్ ఆ కుట్ర ఎల్లకాలం సాగదు. బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా అందరి ఆటలు కట్టిస్తామని ఆయన చెప్పాడు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకలకు సంబంధించిన ఆధారాలు బయటికి తీసి ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళతోనే ఎస్ మేము తప్పు చేశామని చెప్పించే రోజు దగ్గరే ఉంది. ఈరోజు ఆరోపణలు చేసిన వాడిని తీసుకెళ్లి జైల్లో ఆధారాలతో జైల్లో పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. అది గత టీటీడీ చైర్మన్ దగ్గర మొదలు పెడితే మంత్రుల వరకు వైసీపీలో ఎవరెవరైతే ఈ అవకతవకలో పాల్గొన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా కొద్దిగా ఆలోచించాలి. సాక్షిలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఏదైనా టీటీడీ మీద ఒక ఆరోపణ చేసిందంటే కేవలం రాజకీయం కోసమే తప్ప అందులో ఎటువంటి ఆధారాలు ఉండవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.